గుడివాడ అమర్నాథ్ పరిచయం అవసరం లేని పేరు. వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్. జగన్కు వీర విధేయుడు. 3 తరాల రాజకీయ కుటుంబం వారిది. ఉత్తరాంధ్రలో క్రియాశీలక పొలిటికల్ ఫ్యామిలీ. ప్రతిపక్షాలకు తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చే నాయకుడు. కార్పొరేటర్గా తన పొలిటికల్ జర్నీ మొదలుపెట్టి మంత్రిగా ఎదిగిన రాజకీయ యువనేత అమర్నాథ్. ప్రతిభ కలిగిన నాయకుడిగా జగన్కు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నారు. ప్రజలకు నిత్యం అండగా ఉండే అనకాపల్లి నాయకుడు. తాతా నాన్నల లెగసీని కంటిన్యూ చేస్తూ యువనేతగా ఎదుగుతున్న మంత్రి గుడివాడ అమర్నాథ్ రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం. గుడివాడ అమర్నాథ్ 1985 జనవరి 22న ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో గుడివాడ గురునాథరావు నాగమణి దంపతులకు జన్మించారు. ఆయనకు ఒక అక్క సురేఖ ఉన్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో అలాగే విశాఖపట్నంలో ఆయన స్కూలింగ్ జరిగింది. ఇంటర్మీడియట్ వికాస్ కాలేజీలో చదువుకున్నారు. ఆ తర్వాత అవంతి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ 2006లో పూర్తి చేశారు గుడివాడ అమర్నాథ్. 3 తరాలుగా వారి కుటుంబం రాజకీయాల్లో ఉంది. ఒకసారి వారి కుటుంబం గురించి చూద్దాం. గుడివాడ అమర్నాథ్ గారి కుటుంబం వారి తాతయ్య నుంచి రాజకీయాల్లోనే ఉన్నారు. ఆయన తాతయ్య గుడివాడ అప్పన్న. ఆయన కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేశారు. పెందుర్తిలో సీనియర్ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవలందించారు. గుడివాడ అప్పన్న గారు 1978లో పెందుర్తి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన తర్వాత ఆయన కుమారుడు గుడివాడ గురునాథరావు గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆ లెగసీ కంటిన్యూ చేశారు. గుడివాడ గురునాథరావు గారు 1989 నుంచి 1994 వరకు పెందుర్తి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి క్యాబినెట్లో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 1998 ఎన్నికల్లో ఆయన అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ నాయకుడు చింతకాయల అయ్యన్న పాత్రుడిపై విజయం సాధించి ఎంపీగా కూడా గెలుపొందారు. అనకాపల్లిలో 1999లో టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఇక్కడ ఎంపీగా పోటీ చేశారు. అయితే గుడివాడ గురునాథరావు గారు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి గుడివాడ గురునాథరావు గారు ఎంతో విధేయులుగా ఉండేవారు. ఇద్దరూ ఎంతో స్నేహపూర్వకంగా ఉండేవారు. అప్పటికి వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం కూడా కాలేదు. కానీ ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖలో పార్టీకి గురునాథరావు సేవ ఎంతో చేస్తూ ఉన్నారని ఆనాడు వైఎస్ గుర్తించారు. అయితే 2001 నవంబర్లో గుడివాడ గురునాథరావు గారు చిన్న వయసులోనే మరణించారు. ఆయన కుమారుడు అమర్నాథ్కి అప్పుడు 16 ఏళ్ల వయసు. ఆయన అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. కాంగ్రెస్ పెద్దలు కూడా ఆయన ఇంటికి వచ్చి పరామర్శించారు. కుటుంబానికి భరోసాగా ఉంటామని చెప్పారు. ఇక కేడర్కి భరోసా ఇస్తూ అమర్నాథ్ తల్లి నాగమణి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని కూడా చెప్పారు. 2004 ఎన్నికల సమయం వచ్చింది. కానీ టికెట్ ఆమెకి ఇవ్వలేదు. ఓ పక్క కేడర్లో టెన్షన్ కూడా మొదలైంది. ఈ సమయంలో వారి కుటుంబానికి అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తి బొత్స సత్యనారాయణ గారితో కలిసి వైఎస్ రాజశేఖర రెడ్డిని కలిశారు అమర్నాథ్. అయితే అధిష్టానం చేతిలో టికెట్ల ఎంపిక ఉందని, తన చేతిలో ఏమీ లేదని చెప్పారు వైఎస్. దీంతో అమర్నాథ్ ఢిల్లీ కూడా వెళ్ళి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ మాత్రం ఇవ్వలేదు. ఈ సమయంలో పెందుర్తి టికెట్ తిప్పాల గురుమూర్తి రెడ్డికి ఇవ్వడం జరిగింది. ఈ ఎన్నికల్లో గుడివాడ కుటుంబం ఇక పోటీ చేయలేదు. 2007లో కార్పొరేషన్ ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ గుడివాడ అమర్నాథ్ పెద్దనాన్న రామ్మూర్తికి టికెట్ ఇచ్చింది. కుటుంబంలో చిచ్చు పెడుతున్నారని గుర్తించి తమ కేడర్ కోసం ఏదో ఒక పార్టీలో ఉండి కేడర్ని కాపాడుకోవాలని అమర్నాథ్ తల్లి నాగమణి గారు కేడర్తో చర్చించారు. చివరికి టీడీపీలో చేరారు. ఆమె కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 700 ఓట్లతో ఆమె గెలుపొందారు. రామ్మూర్తి ఓటమి పాలయ్యారు. అమర్నాథ్ కూడా కార్పొరేటర్గా పోటీ చేశారు. 21 ఏళ్లకే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి కార్పొరేటర్గా ఆయన గెలుపొందారు. ఆ తర్వాత విశాఖపట్నం జిల్లా ప్రణాళికా సంఘం సభ్యుడిగా కూడా పనిచేసి అతి చిన్న వయసులోనే ఈ పదవి చేపట్టిన వ్యక్తిగా అమర్నాథ్ రికార్డు క్రియేట్ చేశారు. ఇక 2009 ఎన్నికల సమయం వచ్చింది. ప్రజారాజ్యం పార్టీ కూడా ఎన్నికల్లో పోటీకి ముందుకు వచ్చింది. దీంతో త్రిముఖ పోటీ ఏర్పడింది. టీడీపీ అమర్నాథ్ తల్లి నాగమణి గారికి విశాఖపట్నం వెస్ట్ సీట్ ఇచ్చింది. సొంత సెగ్మెంట్లో అవకాశం రాకపోవడంతో విశాఖ వెస్ట్ సీట్ నుంచి అయిష్టంగానే పోటీ చేశారు. ఈ సమయంలో తన తల్లి కోసం ప్రచార బాధ్యతలన్నీ అమర్నాథ్ దగ్గరుండి చూసుకున్నారు. కానీ ఈ ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమం మొదలైంది. రాష్ట్ర విభజన సమయంలో టీడీపీ 2 కళ్ళ సిద్ధాంతంతో ఉండడంతో 2011లో టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు గుడివాడ అమర్నాథ్, ఆమె తల్లి నాగమణి గారు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమర్నాథ్కి ఎంతో ప్రయారిటీ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా ఆయన పనిచేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన నియమించారు జగన్. 2014 ఎన్నికల సమయం వచ్చింది. ఈ సమయంలో అనకాపల్లి నుంచి ఎంపీ టికెట్ను కేటాయించారు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు అమర్నాథ్ వయసు కేవలం 29 సంవత్సరాలు. 2014 ఎన్నికల్లో ముత్తంశెట్టి శ్రీనివాసరావు చేతిలో అమర్నాథ్ ఓటమి పాలయ్యారు. అయినా ఆయన పార్టీ కోసం నిలబడ్డారు. జగన్ వెంటే ముందుకు నడిచారు.
విశాఖ రైల్వే జోన్ కోసం 256 కిలోమీటర్లు పాదయాత్ర కూడా చేశారు అమర్నాథ్. జగన్మోహన్ రెడ్డి విశాఖ పార్టీ బాధ్యతలు కూడా ఆయనకు అప్పగించారు. వాటిని సమర్థవంతంగా పూర్తి చేశారు అమర్నాథ్. 2019 ఎన్నికల్లో అమర్నాథ్కి జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పీలా గోవింద సత్యనారాయణపై 8,169 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు అమర్నాథ్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే తొలి క్యాబినెట్లో ఆయనకు మంత్రి పదవి వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ సమయంలో కుదరలేదు. రెండోసారి క్యాబినెట్ విస్తరణలో ఆయనకు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా అవకాశం కల్పించారు జగన్మోహన్ రెడ్డి. 2022 ఏప్రిల్ 11న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పరిశ్రమల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అమర్నాథ్. ఇక గుడివాడ అమర్నాథ్ ఆస్తులు చూసినట్లయితే సుమారు 5 నుంచి 7 కోట్ల రూపాయల వరకు ఉంటాయని చెబుతూ ఉంటారు. ఆయనపై ఎలాంటి అక్రమ ఆరోపణలు లేవు. ప్రజానాయకుడిగా మంచి పేరు గుర్తింపు సంపాదించుకున్నారు అనకాపల్లిలో. ఆయన హిమగౌరి గారిని 2013లో వివాహం చేసుకున్నారు. వీరికి 2 ఆడపిల్లలు సంతానంగా ఉన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఎవరైనా కామెంట్ చేసినా లేదా విమర్శలు చేసినా తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తారు మంత్రి అమర్నాథ్. జనసేనపై, పవన్ కళ్యాణ్పై నిత్యం తనదైన శైలిలో ఆయన ప్రసంగాలకి, ఆయన జగన్పై చేసే విమర్శలకు ధీటుగా జవాబు ఇస్తారు. సోషల్ మీడియాలో జన సైనికులు ఆయన్ని ఎంత ట్రోల్ చేసినా ఐ డోంట్ కేర్ అంటారు అమర్నాథ్. వచ్చే ఎన్నికల్లో కూడా అమర్నాథ్ అనకాపల్లి నుంచి పోటీ చేయనున్నారనే వార్తలు వినిపించాయి. కానీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను మారుస్తూ తీసుకుంటున్న నిర్ణయంలో అమర్నాథ్ సీటు కూడా మార్చారు. అనకాపల్లిలో కొత్త నియోజకవర్గ ఇన్ఛార్జిగా సీఎం జగన్మోహన్ రెడ్డి భరత్ కుమార్ని నియమించారు. ఆయన వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేయనున్నారు. అయితే అమర్నాథ్కి టికెట్ దక్కలేదని, గుడివాడ అమర్నాథ్ పని అయిపోయిందని చాలా పత్రికలు, మీడియా సంస్థలు వార్తలు రాశాయి. దానిపై అమర్నాథ్ కూడా కౌంటర్ ఇచ్చారు. తాను చిన్ననాటి నుంచి కష్టాలు చూసిన వాడినని, ఇలాంటి వార్తలకు తాను కుంగిపోనని గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్నిటికంటే ఒక పెద్ద పదవి ఉందని, అదే వైసీపీ కార్యకర్త పదవి అంటూ చెప్పారు. తన రాజకీయ జీవితం సంతృప్తిగా ఉందని, గతంలో చంద్రబాబు కుమారుడు అనుభవించిన పదవి నాకు జగన్ ఇచ్చారని, రాజకీయాల్లో కింది స్థాయి నుంచి కార్పొరేటర్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశానని, అది చాలని అన్నారు ఆయన. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన భరత్ కుమార్కు సహకరించాలని కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు గుడివాడ అమర్నాథ్ తెలియజేశారు. అయితే తాజాగా వైసీపీ విడుదల చేసిన 12వ జాబితాలో గాజువాక అసెంబ్లీ సమన్వయకర్తగా మంత్రి గుడివాడ అమర్నాథ్ను పార్టీ అధిష్టానం నియమించింది. ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన్ని ఎంపిక చేశారు. గాజువాక నుంచి వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున అమర్నాథ్ పోటీ చేయనున్నారు. అమర్నాథ్ రాజకీయంగా మరింత ఉన్నతికి చేరుకోవాలని, ప్రజాసేవలో మరింత మందికి చేరువ కావాలని, ఆయన లైఫ్ మరింత బాగుండాలని మనం కూడా కోరుకుందాం. ఇక గాజువాక అసెంబ్లీ సెగ్మెంట్లో రానున్న ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.